అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నివాసంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఫ్లోరిడాలో ఉన్న ఆయన నివాసంలోకి ఓ సాయుధ దుండగుడు చొరబట్టం కలకలం రేపింది. దీంతో వెంటనే స్పందించిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అతన్ని హతమార్చారు. ఈ ఘటన సమయంలో ట్రంప్ దంపతులు వైట్ హౌస్లోనే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఫ్లోరిడా పామ్ బీచ్లో ఉన్న మారెల్లోగో ఎస్టేట్కు అధ్యక్షుడు ట్రంప్ వీకెండ్లో వస్తుంటారు. ఇక్కడ కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. శనివారం అర్ధరాత్రి సమయంలో ఓ దుండగుడు ఎస్టేట్ నార్త్ గేట్ నుంచి ప్రవేశించాడు. అతడి చేతిలో ఆయుధంతో పాటు ఇంధనం క్యాన్ ఉన్నట్లు సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు గుర్తించారు. వెంటనే అప్రమత్తమై పట్టుపెట్టినట్లు సీఏఏతో పాటు పామ్ బీచ్ పోలీసులు వెల్లడించారు. అతడి వయసు 20 నుంచి 25 మధ్య ఉండొచ్చని, ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హత్యకు గతంలోనూ ప్రయత్నాలు జరిగాయి. 2024 జూలైలో ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయనపై హత్యాయత్నం జరిగింది. ఆ ఘటనలో మరణం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ఆ తర్వాత కొన్ని నెలలకు పామ్ బీచ్ గోల్ఫ్ కోర్సులో రైఫిల్తో అనుమానాస్పదంగా ఉన్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.